హాయ్ వ్యూవర్స్, నేను మీ రాజాత్మ ప్రకాష్. వెల్కమ్ టు ఓఎస్టీ టెక్. సో వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మోటో G8 పవర్ లైట్ మొబైల్. సో ఈ మొబైల్ని అయితే నాకు నిన్న ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ చేశారు. సో ఈ మొబైల్ నేను బిగ్ సేవింగ్ డేస్న ఆర్డర్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 8,999 ఉంటుంది. సో దీని యొక్క సేల్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా ఫ్లిప్కార్ట్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయగానే మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడైతే ఈ మొబైల్ అన్బాక్స్ చేసి అసలు ఈ మొబైల్లో ఏమున్నాయి, దీని బిల్ట్-ఇన్ క్వాలిటీ ఎలా ఉందనే దాని గురించి తెలుసుకుందాం. సో వ్యూవర్స్, దీని యొక్క కీ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 6.5 ఇంచ్ లాంగ్ డిస్ప్లే అనమాట. అది కూడా IPS LCD స్క్రీన్. అంతేకాకుండా దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్. అండ్ అలాగే ఈ మొబైల్ మనకి 4GB ర్యామ్తో వస్తుంది అనమాట, 64 ఇంటర్నల్ స్టోరేజ్తో. సో ఇది మనకి 2 వేరియంట్స్ ఉంది, రాయల్ బ్లూ, ఆర్టిక్ బ్లూ. ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే రాయల్ బ్లూ అనమాట. సో ఇప్పుడు ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయని చెక్ చేద్దాం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇదే మనకి మోటో G8 పవర్ లైట్ మొబైల్ అయితే. సో మొబైల్ అయితే చూడడానికి చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. థిక్నెస్ కూడా పెద్దగా ఏం లేదు. సో మనకి మొబైల్తో పాటు ఒక ప్లాస్టిక్ పౌచ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి మొబైల్తో పాటు ఒక స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి మోటరోలా కంపెనీ వెరిఫైడ్ అనమాట. సో దీని మీద అయితే మీరు నిరభ్యంతరంగా వాడచ్చు. సో మనకి బాక్స్లో అయితే ఒక వారంటీ కార్డ్ మరియు యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఇచ్చారు. సో మీరు సిమ్ ఎజెక్షన్ టూల్ తప్ప ఇంకేది వాడినా సరే మీ మొబైల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఒక మైక్రో USB టైప్ డేటా కేబుల్ ఇచ్చారు. సో మీరు డేటా కేబుల్ కిందే కాదు, దీన్ని ఛార్జింగ్ కేబుల్ కింద వాడుకోవచ్చు అనమాట. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే సో ఇదంతా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇదంతా ఫ్లెక్సిబుల్గా కూడా అనిపిస్తుంది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీంట్లో మంచి విషయం ఏంటంటే మనకి ఛార్జర్ చివర్లో అయితే బ్రేక్ అయ్యే అవకాశం అయితే తక్కువ అనమాట. ఎందుకంటే అవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. సో దీంట్లో మనకి ఛార్జింగ్ బ్రిక్ ఉంది. ఇది వచ్చేసి మనకి 10W ఫాస్ట్ ఛార్జర్ అనమాట. సో బాక్స్లో అయితే టోటల్గా ఇవే కాంపోనెంట్స్ ఉన్నాయి. సో మనకైతే హెడ్ ఫోన్స్ అయితే మిస్సింగ్ అనమాట దీంట్లో. ఎందుకంటే మనకి మోటరోలా అయితే ఈసారి హెడ్ ఫోన్స్ ఇవ్వలేదు. సో మనం హెడ్ ఫోన్స్ అయితే సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొబైల్ ఎంతో స్టైలిష్గా ఉంది, ఎంతో మోడర్న్గా ఉంది. సో మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి రాయల్ బ్లూ వర్షన్ కాబట్టి సో కలర్ కూడా బాగుంది. సో మనకి ట్రిపుల్ క్యామ్తో వస్తుంది, ఫ్లాష్ లైట్ కూడా ఉందన్నమాట. సో మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ఉంది. సో బ్లైండ్ పీపుల్ కోసం మనకి ఏంటంటే స్పీకర్స్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు. అలాగే బంప్ కూడా ఇచ్చారనమాట ఐడెంటిఫికేషన్ కోసం. సో మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ క్యామ్ అయితే మనకి ఈసారి మిడిల్లో ఇవ్వడం జరిగింది. సో విత్ నాచ్ కూడా ఉందన్నమాట మనకి. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మొబైల్ అయితే కొంచెం లైట్ వెయిట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే పవర్ బటన్కి అయితే ఈసారి రిచ్ డిజైన్ ఇచ్చారు. సో ఆ సైడే మనకి ఏంటంటే వాల్యూమ్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాల్యూమ్ బటన్స్కి అయితే రిచ్ డిజైన్ ఇవ్వలేదు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంత స్మూత్గా ఉంది, ఎందుకంటే మనకి అది ప్లాస్టిక్ బాడీ కాబట్టి. సో ప్లాస్టిక్ బాడీ కొంచెం డ్యూరబుల్గా ఉంటుందన్నమాట. సో మనం మొబైల్ని ఆన్ చేసి అసలు ఇంటర్నల్గా ఎలా ఉందని చెక్ చేద్దాం. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆన్ అవగానే అయితే కనిపిస్తుంది. సో UI అయితే ఎంత బాగుందని చెప్పుకోవాలి. సో మొబైల్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే థిక్నెస్ అయితే పెద్ద ఏం లేదు. సో చూడడానికి అయితే బాగానే అనిపిస్తుంది. మొబైల్ కూడా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో మనం ఇంకా ఇంటర్నల్ యాప్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకంటే బిల్ట్-ఇన్ యాప్స్ అనేవి చాలా తక్కువ ఇచ్చారని చెప్పుకోవాలి. మిగతా మొబైల్స్లో ఏంటంటే బిల్ట్-ఇన్ యాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం యూస్ చేయం. సో దానివల్ల ఏమవుతుందంటే ర్యామ్ వేస్ట్ అవుతుంది, బ్యాటరీ వేస్ట్ అవుతుంది, ప్రాసెసర్ వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిస్తాయి. సో ఇంటర్నల్ యాప్స్ తక్కువ ఉంటే బెనిఫిట్ ఏంటంటే సో మనకి మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బూస్ట్ అవుతుంది అనమాట. సో మోటరోలా అయితే ఇది ఒక మంచి పని చేసిందని చెప్పుకోవాలి ఇంటర్నల్ యాప్స్ తగ్గించి. సో మన నోటిఫికేషన్ ప్యానల్ విషయానికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఈసారి కొంచెం కస్టమైజ్ చేసింది. సో చూడడానికి ఎంతో సింపుల్గా అనిపిస్తుంది నోటిఫికేషన్ ప్యానల్. అంతేకాకుండా మనకి ఏంటంటే ఇది ఈజ్ టు యాక్సెస్ అనే విధానికి వచ్చిందనమాట. అంటే మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది నోటిఫికేషన్ ప్యానల్ది. కొత్త కొత్త ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు, కస్టమైజేషన్ లాంటివి.
సో మనం ఇంకా ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆండ్రాయిడ్ 9తో వస్తుంది. సో ఇది స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ వచ్చాయి. ఇంతేకాకుండా మనకి డివైస్ ఆప్టిమైజేషన్ అనేది కొత్త సెట్టింగ్ అయితే తీసుకురావడం జరిగింది మోటరోలా. దీనివల్ల మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. బట్ ఈసారి ఏంటంటే మనకి బెజల్స్ అనేవి నార్మల్గానే ఉన్నాయి. సో ఈసారి ఏంటంటే ఇంతకుముందు బెజల్స్ తగ్గిస్తారనుకున్నాం. సో అందరూ కూడా అదే అనుకున్నారు. బట్ ఏంటంటే బెజల్స్ అనేవి తగ్గించలేదు మోటరోలా. యాజ్ యూజువల్ ఇంతకుముందు మొబైల్స్లో ఎలా ఉందో అలాగే ఉంది. సో బెజల్లెస్ అయితే కాదు. సో దీంట్లో మనకి గూగుల్ యాప్స్ అయితే బిల్టిన్గా వస్తున్నాయి. సో అంటే అవి కూడా లిమిటెడే, అన్నీ కూడా లేవు, జస్ట్ కొన్ని మాత్రమే. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, చాలా స్టైలిష్గా ఉంది. సో ఇది మనకి మోటరోలా G8 అన్బాక్సింగ్ అయితే. సో వీటిలో ఉన్న కంపోనెంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో వ్యూవర్స్ చూసారు కదా, అది మన అన్బాక్సింగ్ అయితే. సో ఫస్ట్ ఇంప్రెషన్ విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ గురించి చెప్పుకోదగింది ఏంటి అంటే, మొబైల్ వచ్చేసి చేతిలో బాగా ఫిట్ అవుతుందండి. సో ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంది. అంతేకాకుండా థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే పెద్దగా థిక్నెస్ అయితే ఏమనిపించట్లేదు నాకు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి చెప్పుకోదగింది, అంతేకాకుండా నాకు బాగా నచ్చింది కూడా. సో దీంట్లో ఇంటర్నల్ యాప్స్ చాలా తక్కువ. మీరు మిగతా మొబైల్స్ కంపేర్ చేసుకోండి, దీంట్లో ఇంటర్నల్ యాప్స్ అయితే చాలా తక్కువ ఉన్నట్లే. ఎందుకంటే ఇంటర్నల్ యాప్స్ అనేది ఒక మంచి పెద్ద విషయం అనుకోండి. సో ఇంటర్నల్ యాప్స్ ద్వారా ప్రాబ్లం ఏంటి అంటే అది ర్యామ్ని ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, స్టోరేజ్ని ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ తగ్గిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. సో దీంట్లో మనకి ఏంటంటే ఇంటర్నల్ యాప్స్ తగ్గించడం ద్వారా యూజర్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ర్యామ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అంతేకాకుండా మనకి మొబైల్ యొక్క లైఫ్ స్పాన్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనకి దీని ఒక బిల్టిన్ క్వాలిటీ, సో క్వాలిటీ అయితే సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనకి ప్లాస్టిక్ బాడీ అవడం చేతన ఇది షాక్ అబ్జార్బెంట్ అనమాట. అంతేకాక మోటరోలా ఏం చెప్తుందంటే దీంట్లో వాడిన ప్లాస్టిక్, ఈ బాడీకి వాడిన ప్లాస్టిక్ అనేది కొంచెం డిఫరెంట్ అంట. సో ఇది నార్మల్ ప్లాస్టిక్లా కాదు, ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అని చెప్తుంది. దానివల్ల ఏంటంటే ఇది తొందరగా షాటర్ అవ్వదు, అంటే కింద పడినా సరే షాటర్ అవ్వడం అంటే ఏం జరగమంట, స్క్రీన్కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కలిగిస్తుంది ఇది. సో ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనకి కెమెరాస్ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా ఎటువంటి ఫ్లికరింగ్ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది. సో డిస్ప్లే కూడా ఎటువంటి ల్యాగ్స్ లేవు, డిస్ప్లే కూడా ఎటువంటి బగ్స్ అయితే కనబడలేదు నాకు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనకి సెట్టింగ్స్ విషయానికి వస్తే కొత్త ఫీచర్స్ని అయితే మనకి మోటరోలా తీసుకొచ్చింది. కెమెరాలో కూడా కొత్త మోడ్స్ని అయితే తీసుకొచ్చింది. సో ఇంకో విషయం అంటే దీంట్లో మనకి ఇన్బిల్ట్గా ఫేస్బుక్ ఇస్తుంది, ఇంకా డిఫరెంట్ యాప్స్ అయితే ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగింది. మినిమమే అంటే ఎక్కువైతే లేవు, బట్ 1-2 యాప్స్ మాత్రం కొత్తగా ఇన్బిల్ట్ వచ్చింది. మీరు మిగతా మొబైల్స్ చూసుకున్నట్లయితే ఫేస్బుక్ అనేది కొన్ని మొబైల్స్కి ఇన్బిల్ట్గా ఇవ్వరు, బట్ ఈ మొబైల్ అయితే ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. క్వశ్చన్ ఏంటి, దీంట్లో మనకి టచ్ కూడా బాగుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, మొబైల్ కూడా ఫాస్ట్గా కూల్ అవుతుంది. క్వశ్చన్ అంటే తొందరగా హీట్ అవ్వట్లేదు, మెయిన్ పాయింట్. సో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్లయితే మొబైల్లో మనకు వచ్చేసి కెమెరా బాగుంది, స్క్రీన్ బాగుంది, బిల్డింగ్ క్వాలిటీ బాగుంది, బ్యాటరీ బాగుంది, ర్యామ్, స్టోరేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో దీంట్లో మనకు ఉన్న ఒకే ఒక మైనస్, అలాగే ఒకే ఒక కాన్ ఏంటి అని అంటే, సో లాంగ్ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇది కొంచెం ఫోకస్ అనేది సరిగ్గా చేయలేకపోతుంది. సో ఫోకస్ అయితే కొంచెం గ్లిచ్ ఉందని చెప్పొచ్చు. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఏమవుతుందంటే ఇది కొంచెం చిన్న గ్లిచ్ అయితే చూపిస్తుంది. అంటే ఎక్కువసారి రిపీట్ అవుతుంది, ఒక్కొక్కసారి రిపీట్ అవుతుంది. సో మీరు కూడా గమనిస్తారు, ఒకసారి చెక్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర మోటరోలా G8 పవర్ 8 ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. మీకైతే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తుంటే ఆ ఫోకస్ అనేది పోతుంది అనమాట ఒక్కొక్కసారి. సో పెద్దగా ఫేస్ చేయాలి, పెద్ద ప్రాబ్లం కూడా కాదు అది. సో చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మీకు దీనికి నేనైతే 10కి 9 ఇస్తాను రేటింగ్. సో ఎందుకంటే ఇంత అల్టిమేట్ రేటింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మొబైల్కి, సో ఈ మొబైల్లో ఉన్న ఫీచర్సే. సో మీ ఓవరాల్గా అయితే నేనైతే ఈ మొబైల్ ఫోన్ మీకు రికమెండ్ చేస్తాను. మీరు బిలో 10,000లో మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మోటరోలా G8 పవర్ లైట్ తీసుకోండి. అప్పుడే మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కింద షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్ సెక్షన్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ us.